మీకు ఒకటి చెప్పమంటారా? ఈ వీడియో చూస్తున్న మీరు ఇంత బ్యూటిఫుల్‌గా లేదంటే ఇంత హ్యాండ్సమ్‌గా ఉండడానికి గల కారణము ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ వి ఆర్ హిస్ క్రియేషన్. మనం ఆయన చేతి పని ఉన్నామంట. వి ఆర్ హిస్ హ్యాండీ వర్క్. ఇంతమంది కోట్ల జనాభాలో మిమ్మల్ని నన్ను ఎందుకు అంత కంప్లీట్‌గా దేవుడు సృష్టించాడు? ఎందుకు అంత బ్యూటిఫుల్‌గా మనల్ని చేశాడు? అంత శ్రద్ధ తీసుకొని. అందరిని ఎందుకు అలా చేయలేదు? దే ఆర్ సో మెనీ డిజేబుల్డ్ పీపుల్. దే ఆర్ సో మెనీ పీపుల్ విత్ డిసీజెస్. కొంతమందికి 2 హెడ్స్ వస్తాయి, కొంతమందికి లెగ్స్ హాఫే ఉంటున్నాయి, కొంతమందికి ఏమొచ్చి హార్ట్లో హోల్ ఉంటుంది పుట్టినప్పుడే, అండ్ లిక్విడ్ సిక్ మనకందరికీ తెలుసు. సో ఇలా మనల్ని ఎందుకు అంత కాన్సన్ట్రేషన్తో అంత చక్కగా దేవుడు మనల్ని రూపించాడు అని ఆలోచిస్తే ఎంతో భయం వేస్తుంది, సంతోషం అనిపిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఇలా ఉంటుంది, గాడ్ క్రియేటెడ్ అస్ వండర్ఫుల్లీ అండ్ బ్యూటిఫుల్లీ అని. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవుడు ఒకవేళ కనుక చేసేటప్పుడు ఏదైనా పగులొచ్చింది అనుకోండి, మనం ఏమైనా అడగగలమా దేవుడిని? ప్రశ్నించగలమా ఆ పాటర్ని? ఏం చేయలేము. సీరియస్గా ఈ హాస్పిటల్స్ చూసినప్పుడు అనిపిస్తుంది, మనం ఇంత హెల్తీగా హ్యాపీగా ఉన్నామంటూ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ రియల్లీ. మనం కూడా ఏదో ఒకటి వచ్చి హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, అప్పుడు మనం ఎలా ఉంటాం అసలు? కానీ ఆ ఒక బాధ రాకుండా దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడి ఏ అపాయం రాకుండా సహాయం చేస్తున్నాడంటే ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కనీసం డేలో ఒక్కసారి కూడా ఆయనకి సమయం తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ బికాస్ యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ మేడ్ బ్యూటిఫుల్.